శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అయితే ఈ కథలో క్లైమాక్స్ మాత్రం మీరే నిర్ణయించాలి. కథ మొత్తం వినండి. క్లైమాక్స్ మార్చడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నాను. అందుకోసమే కథ మొదలు మీకు చెప్తున్నాను. నేను ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ నేను కేటగిరైజ్ చెప్తాను. సో అది మీరు బాగా జాగ్రత్తగా వినండి. ఈ క్లైమాక్స్ ఎవరైతే బాగా చెప్తారో నేను వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రైజ్ ఇస్తాను. నేను అద్భుతమైన బహుమతి. ఎలాంటి బహుమతి అని అంటే మీ తాతలు ముత్తాతలు తరతరాలు కూడా సంతోషించి ఆనందంగా ఉండేంత అద్భుతమైన బహుమతి. సో ఈ స్టోరీని చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉండొచ్చు. కథ మంచి కథ, మంచి ట్విస్ట్లు ఉండే కథ. ఓకే, జాగ్రత్తగా వినండి. ఒక దేశం, ఆ దేశంలో జనాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. ఎక్కడ కూడా వాళ్ళ లోపల ఒక్కళ్ళొక్కళ్ళకి గొడవలు లేవు. అందరూ కూడా మానవత్వం దృష్టితో ఉండేవాళ్ళు. అందరూ ఎడ్యుకేటర్సే, అసలు అన్ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళే లేరు. అంటే టాలెంటెడ్ పర్సన్స్. ఏది ఎలా చేయాలి, ప్రకృతిని ఎలా చూసుకోవాలి, జంతువులతో ఎలా ఉండాలి, సో సంరక్షణ విద్యలు ఎట్లాంటివి అన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మంచి టాలెంట్ ఉండేది. అసలు వాళ్ళ మధ్యన డబ్బు అనేటువంటి ఒక వ్యవస్థ అనేది ఉండేది కాదు. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉండడమే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ. వాళ్ళ మధ్యలో రత్నాలు కానీ రాశులు కానీ ఏది వచ్చినా సరే బంగారానికి విలువ ఉండేది కాదు. రత్నాలకు, మణులకు, మాణిక్యాలకు వేటికి విలువ ఉండేది కాదు. కేవలము సంబంధాలకు, మానవీయ సంబంధాలకు మాత్రమే, బంధుత్వాలకు, బాంధవ్యాలకు మాత్రమే విలువ ఉండేది. ఆహారానికి విలువిచ్చేవాళ్ళు, తరువాత ప్రకృతికి విలువిచ్చేవాళ్ళు, ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు. సో ఎక్కడ చూసినా సరే మానవీయ దృక్పథం మాత్రమే ఉండేది. అలాంటి ఒక అద్భుతమైన దేశానికి పొరుగు దేశం నుంచి కొంతమంది వచ్చి దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో ఈ దేశంలో కొంతమంది సోమరిపోతులు ఉంటారు. ఎక్కడైనా సోమరిపోతులు ఉంటారు. ఈ దేశం యొక్క వ్యవస్థ ఎట్లా నడిపించారు అంటే, రాజులు ఇక్కడ డబ్బు అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. ఆ పని చేస్తూనే వాళ్ళు ఉండాలి. ఎవ్వరు పని చేయకపోయినా వాళ్ళకి శిక్షలు ఉంటాయి అని వాళ్ళని జైల్లో వేసేవాళ్ళు. నువ్వు చిన్న కొద్ది ఏదైనా పని చేయి, పని చేస్తూ బతకాలి, పని చేయకుండా మాత్రం ఉండడానికి లేదు. ఎందుకోసం అంటే రాజుకు అర్థమైంది, ఎప్పుడైతే గనక డబ్బు అనేది ఒకటి వస్తే గనక ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాడు ఆటోమేటిక్గా వాడు తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనేటట్టే ఉంటాడు. సో ఎవరికి కూడా ఏ సహాయం చెయ్యడు. ఆ డబ్బుని ఎరగా చూపించి పని వాళ్ళని ఎక్కువగా పెట్టుకుంటాడు. సో నేను రాజునైతే నాలాగా ఇంకా 10 మంది తయారైపోతారు. సో అప్పుడు డబ్బే చలామణి అయిపోయి మానవీయ సంబంధాలు మొత్తం కూడా పడిపోయి అందరూ డబ్బు వెనక పడతారు. కాబట్టి డబ్బు అనేటువంటిది నేను తీసేస్తున్నాను అని అప్పట్లో ఆ ధర్మం లోపల ఏంటంటే డబ్బుని తీసేస్తారు. అసలు దెర్ ఈజ్ నో ఫైనాన్షియల్ థింగ్స్. ఏదైనా అందరూ పని చేయాల్సిందే. ఒకరోజు సంతలో తీసుకొచ్చి వాళ్ళ వస్తువులు పెట్టాల్సిందే. ఎవరు కావాలి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి, అంతే. అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది, కమ్మగా పడుకోవడానికి ఇళ్ళున్నాయి ఎవరిది వాళ్ళకి. భూములు మొత్తం పండించాలి అందరు కూడా. ఎక్కడ కూడా పండని భూమి ఉండకూడదు, అంత సారవంతమైన భూమి ఉండాలి. ఇలా అద్భుతమైన మానవీయ సంబంధాలు. ఇంకా ఎవరికి ఒక్కళ్ళ మీద ఒక ఆశ అనేది లేదు. ఇంకా గొడవలు అనేటివి లేవు. ఇక్కడ తప్పు చేద్దామన్నా అందరికీ భయమే. రాజు ఏమైనా తప్పు చేస్తే రాజు శిక్షించేస్తాడు. సో ఇలా అద్భుతంగా ఆ దేశం ఉండేది. ఇలాంటి ఈ దేశంలో సడన్గా పొరుగు దేశస్తులు వచ్చి కొంతమంది పని చేయనటువంటి వాళ్ళ స్వార్థపరుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశం జనాభాని మొత్తం కూడా అల్లకల్లోలం చేసేసారు. ఇలా ఒక 100 సంవత్సరాలు యుద్ధం జరిగింది. వాళ్ళు ఏం చేయడము, వాళ్ళు వచ్చారు కేవలము చాలా తక్కువ మంది. ఈ మొత్తం దేశం జనాభా మొత్తం కూడా ఒక 100 మంది, అంటే ఒక 100%లో 90% దేశ జనాభా అయితే వీళ్ళు వచ్చింది ఓన్లీ 10% మాత్రమే. అంటే 1 కోటి మంది అయితే వీళ్ళు వచ్చింది 10 లక్షల మంది. ఈ 10 లక్షల మంది రావడము, ఒక దేశాన్ని ఆక్రమించుకోవడము, ఆ దేశంలో ఉండేటువంటి జనాలందరినీ వీళ్ళ లోపల జాయిన్ చేసుకోవడము,
వీళ్ళని ముందు సైన్యంలో ఉంచడము, యుద్ధం చేయడము, ఇలా చేస్తూ అంతర్యుద్ధం అనేది చేసి మొత్తం దేశాన్ని ఆక్రమించేసుకున్నారు పొరుగు వాళ్ళు. ఆ తర్వాత ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి స్వరాష్ట్ర సాధనం అని చెప్పి ఒక ఉద్యమం చేసి మళ్ళీ ఆల్మోస్ట్ శత్రుముఖులందరినీ కూడా తరిమి కొట్టాడు. కానీ అదే సమయానికి ఏం జరిగిందంటే అప్పటికే ఈ జనాలకందరికీ కూడా భయము, భ్రాంతి ఇవన్నీ కూడా పెరిగిపోయి, అలసత్వం పెరిగిపోయి మళ్ళీ ఆ సిస్టమ్ లోపలికి జాయిన్ కాలేక ఉండగా ఇంకొక పొరుగు దేశం వాడు వచ్చి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసేసాడు. ఇలా ఒక 150 సంవత్సరాల యుద్ధం తర్వాత ఆ దేశంలో ఒక స్వస్థత, ఒక ప్రజెన్స్నెస్ అనేది వచ్చింది. చాలామంది ప్రాణత్యాగాలు చేయగా, చాలామంది వాళ్ళ జీవితాలు మొత్తం కూడా త్యాగాలు చేయగా, ఈ పూర్వం ఎవరైతే కనుక 150 సంవత్సరాల మునుపు ఎవరైతే ఏ కేటగిరీ అని వాళ్ళని ఇప్పటిదాకా మనం వేసుకున్నాం, ఆ ఏ కేటగిరీ జనాలకు కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టుగా వాళ్ళ ధర్మము, వాళ్ళ ఆలోచనలకి అనుకూలంగా ఉండడానికి మళ్ళీ వాళ్ళ దేశం వాళ్ళకి దొరికినట్టుగా అయ్యింది కానీ దొరకలేదు అనుకుంటున్నారు వాళ్ళు దొరికింది అని. సో అప్పటికి ఏమైపోయిందనంటే వీళ్ళకి ఒక స్వతంత్రత వచ్చేసింది, దేశం మళ్ళీ ఏర్పడింది, సుస్థిరత ఏర్పడింది, యుద్ధాలు లేవు, ఏం లేవు. వీళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. సో మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నీ రాసుకున్నారు. రాసుకునే సమయానికి ఏమైపోయిందనంటే మరి వీళ్ళు మన దేశం మీద దండెత్తారు, వీళ్ళని బయటకు పంపించేద్దామనంటే లేదు వీళ్ళు మైనారిటీలు, వీళ్ళు దేశంలో ఉండాలి, మన దగ్గర శరణార్థులై వచ్చారు, మన ధర్మం ఏంటి అంటే అతిథి దేవోభవ, వీళ్ళు మనకు అతిథులు, మీ బొందా అని వెనక నుంచి ఒక తీసుకుంటాం అనమాట. ఏంటంటే నీ బొంద, వాడు వచ్చి మీ ఆడోళ్ళని చంపాడు, మీ గుళ్ళని నాశనం చేశారు, అన్నీ చేశారు, కానీ మీకు అతిథులు. ఇది అయిపోయింది. సో అతిథులు వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఉంచాలి, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకు ఒక దేశం ఇచ్చేద్దాం, వాళ్ళు వెళ్ళిపోని పక్కన ఒక ప్లేస్ ఇచ్చేద్దాం, వాళ్ళు వెళ్ళిపోనని ఆ దేశానికి ఒకవైపు 2 వైపులా మొత్తము వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోగా కొంతమంది మేము ఇక్కడే ఉంటామని అన్నారు. సరే మీరు ఇక్కడ ఉంటా అంటే సంతోషం, ఉండండి, మీరు మాకు అతిథులు అన్నారు. సో వాళ్ళని మనం బి కేటగిరీ వేద్దాం. వాళ్ళు ఆ దేశం లోపల ఉన్నది. సో ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇది 1990 సమయం అని ఒక సమయం తీసుకుందాం మనం. 1990 సమయానికి ఏ కేటగిరీ వ్యక్తులేమో 80% ఉన్నారు, బి కేటగిరీ ఏమో 9% ఉన్నారు, సి కేటగిరీ ఏమో 7% ఉన్నారు, తర్వాత డి కేటగిరీ అనే వ్యక్తులేమో ఇక రిమైనింగ్ డి కేటగిరీ వాళ్ళకు 5% ఉన్నారు, ఇంకో ఈ కేటగిరీ అనే వ్యక్తులు ఒక 2% ఉన్నారు అనుకుందాం. ఇలా కేటగిరీ ఉన్నప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఏరా మన జీవితాలు ఎట్లయిపోయారా అంటే బి కేటగిరీ వాళ్ళు అనుకుంటున్నాను అనమాట. మన జీవితాలు ఎట్లయిపోయారా, మనోళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ చంపారు, వీళ్ళ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు, ఇంతైనా వీళ్ళు పోరాడి చేసుకొని మళ్ళీ గెలుచుకున్నారా, మరి మన పూర్వీకులు వీళ్ళంతా మనకు చేసి ఇచ్చింది, మనకు చెప్పింది మనం ఏం చేస్తున్నాంరా, మనం మళ్ళీ ఈ దేశాన్ని ఆక్రమించేసుకోవాలి, మళ్ళీ ఈ దేశాన్ని మొత్తం మనము ఆక్రమించేసుకొని వీళ్ళందరినీ మన బానిసలుగా మార్చాలి. కానీ ఇప్పుడు వీళ్ళతో డైరెక్ట్ మనం యుద్ధం చేయలేం, సో ఇండైరెక్ట్గా యుద్ధం చేయాలి, దానికి ఏం చేయాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ ప్లాన్ ప్రకారం ఏం వెళ్ళారు అంటే బి కేటగిరీ వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఒక నాయకుడిని వాళ్ళు వేరే పేరుతో, అంటే వాళ్ళ కేటగిరీ బి కేటగిరీ, కానీ ఏ కేటగిరీ జనాలు ఏంటంటే పేర్లతోటే జనాన్ని నమ్ముతారనమాట. ఎందుకోసమంటే మనం చెప్పుకున్నాం కదా గతంలో, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళకి మానవత్వం ఎక్కువ, ఎవరిని అందరినీ శాంతి అంటుంటారు తప్ప హింస అంటే వీళ్ళకి దూరం ఉంటారనమాట. వీళ్ళకి రక్తం చూస్తే ఇట్లా మూర్చబడి పడిపోయేటట్టుగా కొంచెం వీళ్ళని తయారు చేశారు అప్పటి నుంచి. కాబట్టి ఎవరైనా సరే 4 తీయగా 4 ప్రేమగా మాటలు మాట్లాడితే నువ్వు మంచోడు వేరా, నువ్వు ఉండరా అని రకం అన్నమాట. వీళ్ళు ఏం చేశారు అంటే బి కేటగిరీ వ్యక్తిని ఏం చేశారంటే వీళ్ళు అట్లాంటి పిచ్చోళ్ళు కాబట్టి వీళ్ళకి కొంచెం కులపిచ్చి ఉంది, మత పిచ్చి ఉంది, వీళ్ళకి కులపిచ్చి ఉంది, కాబట్టి వీళ్ళని ఏం చేయండి అని అంటే వీళ్ళ నాయకుడిని పెట్టి ఆ నాయకుడికి ఏం చెప్పారు అంటే వీళ్ళ కులపిచ్చి వీళ్ళకి ఎక్కువ చేయాలి, అంటే వీళ్ళ లోపల కులాలు కొట్టాడు కూడా సావాలి, వీళ్ళకి ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియద్దు. ఎందుకోసమంటే వీళ్ళు ఆ కొట్లాడుకునే లోపలనే ఉండిపోవాలి, ఇంకా
వెనక నుంచి మనం పొడిచినా సరే వాడు కులం పేరుతోటి నువ్వే నన్ను పొడిపించావు అనుకోవాలి తప్ప మనం పొడిచినామని వాడికి కనీసం ధ్యాస లోపలికి ఊహలకు కూడా రావద్దు. కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేయాలి. దానికోసం మీరేం చేయండి అంటే వీళ్ళకి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాల్లో కానీ ప్రతి విషయంలో రాయితీల విషయంలో కానీ అన్ని విషయాలు మీరు ఏం చేయండి, వీళ్ళని కులాల వారిగా వీళ్ళని మీరు విడదీసేసి వీళ్ళకి ప్రయోజనాలు ఇవ్వండి. అక్కడ కులాల వారికి ప్రయోజనాలు ఇవ్వండి. సో వీళ్ళకు ప్రభుత్వంలో రాజకీయంలో వచ్చినా సరే కులాల వారిగా వీళ్ళకి రాజకీయం ఓట్లు మీరు కేటాయించండి. అలా మీరు ఒక కాన్స్టిట్యూషన్ రాయండి అని చెప్పేసానంటే సరే రాద్దాం, ఎందుకు ఇప్పుడు మనమే కదా ఇప్పుడు చరిత్ర రాయబోదు, ఈ దేశం యొక్క భవిష్యత్తు రాయబోదు మనమే కాబట్టి నేను రాసేస్తా అని అలాగే ఆ దేశంలో రాజ్యాంగాన్ని రాసేశారు. సో ఇప్పుడు కుల వ్యవస్థ అనేది భయంకరంగా తయారైపోయింది. ఇప్పుడు 80% ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కులాల వారిగానే కొట్లాడుకోవడం స్టార్ట్ అయిపోయింది. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు కులాలుగా కాకుండా వీళ్ళకి గత చరిత్ర తెలియద్దు. ఒకవేళ తెలిసిందనుకో, అంటే వీళ్ళ గతంలో వీళ్ళ యోధులు వీళ్ళంతా గొప్పవాళ్ళు, ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళ ప్రాణాలు అర్పించారు తెలియకూడదు. కాబట్టి వీళ్ళ యోధుల పేర్లు ఎక్కడ వినపడకూడదు. వీళ్లకు సంబంధించి ఎవరెవరైతే ఏ కేటగిరీకి సంబంధించి ఎవరెవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ పేరు ఒక్కటి వీళ్ళకి తెలియకూడదు అంటే చరిత్రని మొత్తం కూడా కొలాప్స్ చేయాలి. చరిత్రను కొలాప్స్ చేయాలి అంటే చరిత్ర భవిష్యత్తు ఎవరైనా చెప్తే కదా, ఒకరి ద్వారా తెలుసుకోవడమే. అప్పట్లో మీడియా లేవు, అప్పట్లో రికార్డింగ్లు లేవు, స్టోరేజ్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే పుస్తకాల ద్వారా మాధ్యమం ద్వారా వెళ్ళేది. కాబట్టి మాకు ఒక పని చేయం, వీళ్ళు చరిత్రహీనులు అయిపోవాలి. ఈ ఏ కేటగిరీ జనాలకు వాళ్ళ చరిత్ర తెలియకూడదు, వాళ్ళని మొత్తం మేము పిచ్చోళ్ళని చేయాలంటే మీరేం చేయాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మార్చేయాలి. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన వాడు మా బి కేటగిరీ వ్యక్తి అయి ఉండాలని బి కేటగిరీ వ్యక్తిని ఎడ్యుకేషనల్ సిస్టంలో ఒక మినిస్టర్గా వాళ్ళు పెడతారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోకి రాని ఏం చేస్తారంటే బి కేటగిరీ వాళ్ళు గొప్పవాళ్ళు, సి కేటగిరీ వాళ్ళు గొప్పవాళ్ళు, ఏ కేటగిరీ వాళ్ళు ఫూల్స్, ఏ కేటగిరీలో ఏమీ లేదు అని చెప్పి తర్వాత సి కేటగిరీకి సంబంధించిన భాష కానివ్వండి అదే దేశ భాషగా ఉండాలి. బికాజ్ వీళ్ళ ఏ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన భాషని దేశ భాషగా పెట్టలేదు. అక్కడ మెయిన్ కమ్యూనికేషన్ కదా, ఒకరినొకళ్ళు మాట్లాడుకోవడమే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యేది. సో వీళ్ళ మధ్యన పరస్పర భాషా విభేదాలు కూడా రావాలి. కాబట్టి ఒకే భాష అనేది కూడా ప్రాంతీయ భాష దేశ భాషగా వీళ్ళకి సంబంధించిన భాషను పెట్టుకోకుండా విదేశీయులు ఎవరైతే వచ్చి ఈ దేశాన్ని నాశనం చేశారో వాళ్ళ భాషని దేశీయ భాషగా చేసేసారు. అంటే కాన్స్టిట్యూషన్స్ రాజ్యాంగాలు మొత్తం కూడా అదే భాషలో ఉండేటట్టుగా చేశారు. సో ఏ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే వీళ్ళంతా చదవలేరు అనమాట. ఇంకా ఎందుకోసమంటే వీళ్ళు ఈ భాష నేర్చుకోవాలి. ఇందులోపల ఏ 10% 5% నేర్చుకుంటారు తప్ప వీళ్ళకి బొందబెట్ట వీళ్ళకేం తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాన్స్టిట్యూషన్స్ని మీరు పూర్తిగా రాయకాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే పాత కాన్స్టిట్యూషన్ని కంటిన్యూ చేయండి, దీంట్లో పెద్ద మార్పులు చేర్పులు చేయకండి అనేసరికి అంతే అని మార్పులు చేర్పులు చేయలేదు. ఎందుకోసమంటే బి కేటగిరీ వాళ్ళు నాయకత్వంలోకి వెళ్ళిపోయారు అప్పుడు. కాబట్టి వెళ్ళిపోయి కాన్స్టిట్యూషన్లో అంటే ఎప్పుడైతే కనుక ఈ సి కేటగిరీ వాళ్ళు ఎప్పుడైతే ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో అదే వ్యవస్థను మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పారు. వాళ్ళు అదే వ్యవస్థను కంటిన్యూ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాగే ఇంప్లిమెంట్ చేశారు. దెన్ డన్. సో వీళ్ళకి ఏమీ వినబడకుండా ఏమీ కనబడకుండా ఏమీ ఆలోచించకుండా చేసేసాం భవిష్యత్ తరాలకు. నెక్స్ట్ ఇంకేంటిది, మేము పెరగాలి కదా, మరి మేము 9% ఉన్నాం అంటే బి కేటగిరీ వాళ్ళు 9% ఉన్నారు, ఈ 7% మాత్రం సి కేటగిరీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు పెరగాలి కదా. వీళ్ళు పెరగాలంటే ఏం చేయాలి అంటే ఏముంది, మాకంటూ కొన్ని చట్టాలు మీరు తయారు చేయండి, మాకు ప్రత్యేకమైన చట్టాలు కావాలి. ఏంటి ఆ చట్టాలు అంటే మేము ఎంతమందిని పెళ్లి చేసుకున్నా మీరు అడగొద్దు, మమ్మల్ని మా లోపల రావద్దు. మేము ఎంతమందిని పెళ్లి చేసుకున్నా పెళ్ళానికి మేము విడాకులు ఇచ్చేసినా మమ్మల్ని మీరు ఏం అడగొద్దు, మా దాని లోపలికి మీరు దూరొద్దు. అర్థమైందా? నేను 10 మందిని పెళ్లి చేసుకున్నా మీరు దూరొద్దు, మేము 10 మంది 20 మందిని కంటాం, మాకు ఎలాంటి చట్టాలు పెట్టకూడదు. ఓకే, ఆ చట్టం పెట్టేద్దాం. రెండవది, మా ప్రార్థనా మందిరాలు మేము మా మతాన్ని పెంచుకోవడానికి మాకు పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి. మా ప్రార్థనా మందిరాల్లో మేము రోజు గట్టిగా మేము అరుస్తాం,
5 సార్లు కాదు 10 సార్లు మేము అరుచుకుంటాం, మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ అనొద్దు, అది మీరు చట్టం పెట్టండి అంట. సరే చేసేద్దాం, ఏముంది చేసేద్దాం, అరుచుకోండి, గట్టిగా అరుచుకోండి, ఏమైనా చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మాకు విదేశాల నుంచి మాకు డబ్బులు వస్తాయి, ఆ విదేశాలకు వచ్చిన డబ్బుల్ని మీరు ట్యాక్స్ అడగొద్దు, అది ఇక్కడ నుంచి ఎంత వస్తాయి అక్కడ అంత మొత్తం మాకే రావాలి. మేము మా ప్రార్థనా మందిరాల్లో సంపాదించుకునే డబ్బులు కానీ అవి కూడా మాకే ఉండాలి తప్ప మేము మీకు ట్యాక్స్ కట్టాం, మాకు ఆ చట్టం ఏంటి, వేసేద్దాం, ఏముంది చట్టం రాసేశారు, వేసేసారు, అద్భుతంగా అయిపోయింది. మూడవది ఏంటంటే ఇంకా మాకు భూములు కావాలి, మాకు అక్కడ ఇక్కడ మాకు భూములు కావాలి, కాబట్టి మేము ఎంత భూములు అడిగితే మాకు అన్ని భూములు, మేము తక్కువ జనాలు కాబట్టి మాకు మీరు భూములు ఇవ్వాలి, ఇచ్చేద్దాం, భూములు ఇచ్చేశారు. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వీళ్ళకి ఏమైపోయిందని అంటే వీళ్ళకి ఇప్పుడు 10 మందిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరి దగ్గర 5-5 పిల్లలు కన్నా 10 మంది పిల్లలు కన్నా అడిగేటోడు లేడు ఇప్పుడు. తర్వాత మరి వీళ్ళు పెరిగితే ఎట్లా? ఇప్పుడు 80% ఉన్నవాడు వాళ్ళు ఒక్కోళ్ళు 2 పిల్లల్ని కన్నా 160 అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి అంటే మీరు ఒక నియమం పెట్టాలి, 2 వద్దు 1 ముద్దు అని కుటుంబ నియంత్రణ ఒక నియమం పెట్టాలి మీరు. దీన్ని మీరు ఏం చేయాలంటే మొత్తం పబ్లిసిటీ చేయాలి. అవును, ఈ పబ్లిసిటీ చేయాలంటే ఈ ఏ కేటగిరీ జనాలకు ఒక పిచ్చి ఉంది. వీళ్ళు సాహిత్య ప్రియులు, నాట్య ప్రియులు, గాన ప్రియులు, వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి బాగా ఇష్టం. సో వీళ్ళని పిచ్చోళ్ళని చేసి ఎప్పుడు పెట్టాలంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మనం తీసుకోవాలని చెప్పి బి కేటగిరీ ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. అంటే వీళ్ళని ఫూల్స్ చేయాలి. వీళ్ళకి ఏంటంటే చరిత్ర ఎట్లా చెప్పాలి అని అంటే మేము ఎంటర్టైన్మెంట్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా వీళ్ళని మేము ఫూల్స్ చేయాలి, కాబట్టి సినిమాలు మొత్తం మేమే చేస్తాం అని ఈ బి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సినిమా వ్యవస్థ మీదకి వచ్చేసారు. బి కేటగిరీ, సి కేటగిరీ సినిమా వ్యవస్థకు వచ్చేసి సినిమాలో ఉండేటువంటి దిగ్గజాలు మొత్తం వీళ్ళే అయిపోయారు. ఇక మీడియంని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేశారు? మీడియం. సో పత్రికలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, మీడియం అంటే ప్రజలు ఏదైనా వింటారు, ఏదైనా చూస్తారు అంటే వీళ్ళు చెప్పిందే చూడాలి, వీళ్ళు చెప్పిందే వినాలి. సో దీంట్లో వేరెవరు చెప్పింది ఏం లేదు, బి కేటగిరీ, సి కేటగిరీలు చెప్పిందే వినాలి. ఇదైపోయింది. క్రమేణా ఏమైపోయింది, ఈ సి కేటగిరీకి, బి కేటగిరీకి విదేశాల నుంచి డబ్బులు రావడం ఎక్కువైపోయాయి. ఎందుకోసం అంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి ఈ దేశం మీద బాగా మక్కువ ఎక్కువ, ఈ దేశాన్ని దోచుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ దేశంలో మేము గేట్స్ ఓపెన్ చేసి పెట్టాము, మీరు ఎన్ని డబ్బులు పంపించినా ఈ దేశంలో ట్యాక్స్ అడగరు, కాబట్టి మీరు డబ్బులు పంపించండి. మీరు డబ్బులు పంపిస్తే మేమేం చేస్తామంటే దీని లోపలికి ఈ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ మన దానిలోకి మార్చేద్దాం, వాళ్ళకి డబ్బులు ఏరేసేసి మన దానిలోకి మార్చేస్తాం, మార్చేసి వీళ్ళని శత్రుత్వం చేస్తాం. మనం ఎన్నుకుంటే గేమ్ ఆడతాం. మనం ఏం చేస్తామంటే ఏ కేటగిరీలో ఉన్న జనాలనే మన మతం లోపలికి కన్వర్ట్ చేసుకుంటాము, వీళ్ళని ఉసిగొలిపేసి ఏ కేటగిరీ జనాలతోటి వాళ్ళకి కన్వర్టెడ్ ఏ కేటగిరీ అండ్ బీయింగ్ ఇన్ ఏ కేటగిరీ జనాలతో గొడవ పెట్టిస్తాం. మనం వెనుకుండి మాత్రం సినిమా చూస్తాం. బాగుంది కదా. మళ్ళీ ఈ ఏ కేటగిరీ లోపల ఎవరైతే ఉన్నారో స్టేబుల్గా ఏ కేటగిరీ ఉన్న వాళ్ళల్లో కులాల గొడవలు పెడదాం. కులాల గొడవలు పెట్టేసి వాళ్ళని అక్కడ లోపల కులాలు, రాజకీయాల గొడవలు పెట్టేద్దాం. మనం మాత్రం చుట్టూ కూర్చొని సినిమా చూద్దాం, ఎంటర్టైన్ చేద్దాం. తర్వాత వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళిద్దరిని మిస్గైడ్ చేస్తూ ఉండాలి. కన్వర్టెడ్ ఏ కేటగిరీ అండ్ స్టేబుల్ ఏ కేటగిరీ వాళ్ళని మిస్గైడ్ చేస్తూ ఉండాలి. ఎలాగా? మీడియం ద్వారా, న్యూస్ మీడియము, ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా మాధ్యము, వీటి ద్వారా వీళ్ళని ఎప్పుడు కూడా పిచ్చోళ్ళని చేస్తూ ఉండాలి. మనం మీ రాజు మంచోడు కాదు, మీ రాజు పిల్లని మేము వేసేసుకొని పోయినాం. సో ఇలా మొత్తం సినిమాలు తీస్తా పోవాలన్నమాట. ఆ సినిమాలో ఏంటంటే మీ దేవుళ్ళు ఎందుకు పనికిరాని దేవుళ్ళు, మీ దేవుళ్ళు ఆడవాళ్ళ మీద మోసపడేటోళ్ళు, ఇట్లాంటి కేటగిరీలు చేసేసి దేవుళ్ళు పిచ్చోళ్ళని చేయాలి. వీళ్ళేమో పాపం ఏ కేటగిరీ జనాలకు ఏం తెలియదు కదా. సినిమా అది నాటకంలాగా తీసుకోవాలి, దాన్ని సీరియస్ తీసుకోవద్దు. పిచ్చోళ్ళు మీరు, నాటకం అదిరా, దాన్ని నాటకం అనుకోవాలి అంతే. చూసి ఇట్లా చూస్తారనమాట. నాటకం అని తెలిసిన నడుస్తుంది, కానీ చిన్న పొరడికి నాటకం అని తెలుస్తుంది, వాడిని అవుతాడనమాట. ఓహో మన దేవుళ్ళు ఇట్లా ఉంటాళ్ళు అని, వాడికి అది తెలియదు ఆ విషయం. సో ఇలా క్రమేణా ఏమైపోయిందంటే మెంటల్గా వీళ్ళని మొత్తం కూడా ఏం చేశారు అంటే ఆలోచించనీయకుండా వీళ్ళ వ్యవస్థని, వీళ్ళ సంస్కృతిని వీళ్ళు పిచ్చోళ్ళు అనేటట్టుగా మీడియం తయారు చేసేసారు. ఇలా జరుగుతూ ఉండగా రోజులు గడుస్తూ ఉన్నాయి.
రోజులు గడుస్తూ ఉండగా మరి డబ్బులు సంపాదించాలి కదా మనకి అంటే, ఈ సి కేటగిరీ వాళ్ళకి విదేశీ భాషలు బాగా వస్తాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ దేశానికి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి టోటల్ బార్డర్స్ అన్నీ కూడా ఈ సి కేటగిరీ ఆక్యుపై చేసుకున్నారు, బి కేటగిరీ ఆక్యుపై చేసుకున్నారు. ఆ దేశంలో ఎక్కడ పోర్టులోకి వెళ్ళినా సరే ఆ పోర్టులో సి కేటగిరీ బి కేటగిరీ ఉంటారు తప్ప ఏ కేటగిరీ కనిపించరు. అసలు ఏ కేటగిరీ నమూనా కూడా కనిపించరు, బీసీ కేటగిరీలే ఉంటారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో. తర్వాత దీంట్లో డి కేటగిరీ ఉంది, వాళ్ళు 5% అని చెప్పాను కదా. ఈ డి కేటగిరీని ఏం చేశారు అంటే, వీళ్ళు అప్పట్లోనే ఉద్యమం చేశారు. మీరు బీసీ కేటగిరీలను చూస్తున్నారు, మమ్మల్ని చూడట్లేదు, మీరు మాకంటూ ఒక సపరేట్ దేశం ఇవ్వాలి అని చెప్పేసానంటే ఇవ్వము అని ఏ కేటగిరీ వాళ్ళు చెప్పారు. అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ వాడే ఉన్నాడు కానీ ఇప్పుడే ఇస్తే వీళ్ళు మనల్ని వేసేస్తారు, కాబట్టి వీళ్ళకి ఎలాంటి దేశము ఎలాంటి సామ్రాజ్యాన్ని ఇవ్వకూడదు అని చెప్పేసరికి ఈ డి కేటగిరీ వాళ్ళు ఏం చేశారు అంటే వెళ్ళి రక్షణ రంగంలోకి జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. రక్షణ రంగంలో ఆ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థలో 70% మొత్తం ఈ డి కేటగిరీ వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా అవసరం పడితే ఈ దేశాన్ని మనము సైనిక వ్యవస్థ ద్వారా కొలాప్స్ చేయాలి, మనం ఒక్కసారి దీన్ని కబళించేసేయాలి అని డి కేటగిరీ ప్లాన్. డి కేటగిరీ బి కేటగిరీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే, మేము ఇంకా సంతానం పెంచేసుకుంటూ పోవాలని ఒక్కొక్కటి 20 పిల్లలు 30 పిల్లలు గవర్నమెంట్ వచ్చేటువంటి సబ్సిడీలు ఇవి అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కడు ట్యాక్స్ కట్టాడు, ఏది చేయరనమాట, వీళ్ళే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలా అయిపోయేసరికి ఈ సి కేటగిరీ ఉన్నారు కదా, సి కేటగిరీ కూడా ఏం చేశారు అంటే, ఇట్లా కాదు, మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా మనం ఉన్నాము, మీడియం కూడా మన చేతిలోనే ఉంది, ఎందుకోసం అంటే మన లాంగ్వేజే పెట్టారు కాబట్టి మీడియం మన చేతిలోనే ఉంది, కాబట్టి మనం ఏంటంటే మిషనరీ స్కూల్ స్టార్ట్ చేయాలి, హాస్పిటల్స్ పెట్టాలి. ఎందుకోసం అంటే మనిషి ఆరోగ్యము విద్య ఈ రెండు మనిషికి చాలా ముఖ్యం. కాబట్టి విద్యా వ్యవస్థ మీద ఆరోగ్య వ్యవస్థ మీద రెండింటి మీద మనం దెబ్బ కొట్టాలి, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు క్రమేణా 1990 నుంచి ఏం చేశారు అంటే హాస్పిటల్స్ పెంచుకుంటూ వచ్చారు అక్కడ ఇక్కడ. ఎందుకోసమంటే వీళ్ళకి కూడా ఏంటంటే, ఎక్కడైనా మీరు భూములు తీసుకోండి, మేము మీకు ఫ్రీగా ఇస్తాం, 99 సంవత్సరాలు లీజ్కి ఇస్తామని గవర్నమెంట్లో ఉంది, వాళ్ళ గవర్నమెంట్లో. కాబట్టి వీళ్ళు ఎంత దొరికితే అంత ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఏ కేటగిరీ జనాలకి ఈ విషయాలు ఏమీ తెలియదు. ఈ సి కేటగిరీ వాళ్ళు దొరికినంత ల్యాండ్ అంతా ఆక్యుపై చేసుకున్నారు. బి కేటగిరీ వాళ్ళు కూడా ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బు అలాగే వీళ్ళ దగ్గర మసులుతూనే ఉంది. వీళ్ళు ఏ కేటగిరీ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేసుకునే డబ్బులు మొత్తం తీసుకుంటున్నారు, పెరుగుతూనే ఉంది. ఇక్కడ దీంట్లో వ్యయం అనేది లేదు, ఖర్చు అనేది లేదు, ట్యాక్సేషన్ అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులతోటి ఈ ఏ కేటగిరీలో బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు కొంటా పోయారు. ఆఖరికి ఆ దేశంలో ప్రభుత్వ భూమి 45% ప్రభుత్వ భూమి ఉంటే, ఏ కేటగిరీ వాళ్లకు 35% భూమి ఉంటే, మిగతా 30-40% భూమి అంతా కూడా ఈ బీసీ కేటగిరీ దగ్గరనే ఉంది. ఈ విషయం ఏ కేటగిరీ వాళ్ళకి తెలియదు. ఎందుకోసమంటే మీడియం చెప్పాలి, ఈ మీడియం ఎవరి దగ్గర ఉంది అంటే సి కేటగిరీ దగ్గర ఉంది, చెప్పరు. కాబట్టి ఈ సి కేటగిరీ ఏం చేశారు అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళిపోయారు. మిషనరీ స్కూల్స్ పెట్టారు, వాళ్ళ యొక్క మిషనరీ స్కూల్స్ పెట్టి మేము మీకు తక్కువకే ఎడ్యుకేషన్ ఇస్తాం, మా దగ్గర రండి అన్నారు. ఈ ఏ కేటగిరీ వాళ్ళకి తెలియక పిచ్చోళ్ళు అయిపోయి వీళ్ళ దాంట్లో జాయిన్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, సి కేటగిరీ వాళ్ళ సంస్కృతిని నేర్పించడం స్టార్ట్ చేశారు. మీ ఏ కేటగిరీ, మీ మతము, మీ ఆలోచనలు, మీ ధర్మము అంత ఫూలు అని చెప్పి క్రమేణా యంగ్స్టర్స్ అందరినీ కూడా కన్వర్ట్ చేశారు. ఈ యంగ్స్టర్స్ ఏదైతే కనుక ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసింది ఏంటంటే బి కేటగిరీ, సి కేటగిరీ లేడీస్ని టార్గెట్ చేశారు. ఆ లేడీస్ ఏంటంటే పూర్వకాలము ఏ కేటగిరీలో ఏంటంటే లేడీస్ ఆడపిల్లలు చాలా పద్ధతిగా నియమంగా ఇంటి పట్టున ఉండి చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. అట్లా కాదు, మీరు సౌందర్య వస్తువులు, మీరు శృంగార వస్తువులు అని చెప్పి ఏ కేటగిరీ వాళ్ళని ఫూల్స్ చేశారు. బి కేటగిరీ, సి కేటగిరీ వాళ్ళు, బి కేటగిరీ మాత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. సి కేటగిరీ ఏం చేస్తారంటే సినిమా మాధ్యమం ద్వారా ఫ్యాషన్ అని, ట్రెండింగ్ అని, మన్నని, మశానం అని చెప్పేసి ఈ మొత్తం ఆడపిల్లల్ని మొత్తం కూడా కరప్ట్ చేసేసారు. కరప్ట్ చేసి క్రమేణా ఆడపిల్లలు ఇంకా మీరు ఎక్కువ మంది పిల్లలు కంటే మీకు అనారోగ్యము, మీరు ఒక్కరే పిల్లలు కనాలి, 2 పిల్లలు కంటే మీకు అనారోగ్యం వస్తుంది,
ఎందుకోసం అంటే హాస్పిటల్స్ హెల్త్ సిస్టమ్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంది కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళ దగ్గరనే ఉంది కదా. మీ పాత చింతకాయ పచ్చడి అని చెప్పేసి కంప్లీట్గా హెల్త్ సిస్టమ్ మొత్తం సి కేటగిరీ చేతిలో ఉంది. వీళ్ళు ఇచ్చిందే మందు, ఇచ్చిందే నివారణ. క్రమేణా ఏం చేశారు అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ తగ్గిపోయే ప్రయత్నం లోపల పడ్డారు. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. క్రమేణా ఏ కేటగిరీ 80% ఉన్నటువంటి 90లో 80% ఉండే ఏ కేటగిరీ 2020 వచ్చేసరికి ఏం జరిగిపోయారంటే కంప్లీట్గా 62% పడిపోయారు. బి కేటగిరీ 20% వచ్చేసారు. సి కేటగిరీ 17% వచ్చేసారు. డి కేటగిరీ 8%, 9% వచ్చేసారు. సో ఈ ఏ కేటగిరీ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే, ఏం జరుగుతుందో తెలియట్లే. ఎందుకోసమంటే వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియాలి అని అంటే మీడియం ఏదైతే ఉందో మీడియం చెప్పింది వీళ్ళంతా తింటారు. సో మీడియం వాళ్ళ చేతిలోనే ఉంది. తర్వాత మాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, మేము ఎందుకు 4 కనట్లేదు, 5 కనట్లేదు అని అంటే దానికి సంబంధించిన కరప్టెడ్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గరనే ఉంది. నెక్స్ట్ హెల్త్ సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. హెల్త్ మిషనరీస్ అని వాళ్ళ దగ్గరనే ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలో బడా యూనివర్సిటీస్లో అన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. పోనీ వీళ్ళు ఏమైనా ఐకమత్యంగా అవుతారా అని అంటే వీళ్ళ కులాలు గొడవలే ఉంటాయి వీళ్ళ పాపం ఏ కేటగిరీ వాళ్ళకి. ఈసారి మావాడికి సీట్ రాబోతుంది, ఈసారి మావాడికి సీట్ రాబోతుంది, మావాడు బొంద మావాడు, అసలు మావాడు ఏందో వీళ్ళకి తెలియట్లే అసలు. సో ఈ ఉచ్చులో వీళ్ళంతా పడిపోయారు. క్రమేణా వీళ్ళ యొక్క జనాభా కనిష్ట స్థాయికి పడిపోతున్న విషయం వీళ్ళు మర్చిపోయారు. సో బి కేటగిరీ వాళ్ళేమో సినిమా మాధ్యమంలో వాళ్ళు టాప్ రేంజ్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిందే ప్రజలు చూస్తారు. ఇది జరుగుతుంది. క్రమేణా ఈ బి కేటగిరీ జనాలు ఏం చేశారు అని అంటే వాళ్ళకి చెప్పారు, ఒరే ఈ ఏ కేటగిరీలో ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతున్నారా, వీళ్ళ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకోసమంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళని మనము కొలాప్స్ చేయాలి అని అంటే వాళ్ళ రిప్రొడక్షన్ సిస్టమ్ తగ్గించడానికి మనం కొన్ని ఎత్తులు వేయాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే మార్కెట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు. వీళ్ళకి పండ్లు తర్వాత ఆహారం ఇచ్చేటువంటి వ్యవస్థలో మొత్తం వీళ్ళు దూరారనమాట. దూరి వీళ్ళకి అద్భుతంగా ఏం తెలిసిపోతుందంటే ఏ కేటగిరీ వాడిందంటే వాళ్ళకి సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన పేర్లు పెట్టుకుంటాడు కాబట్టి వాడు ఆ పేర్ల ద్వారా ఏ కేటగిరీ అని టక్కన తెలిసిపోతుంది. వేషభూష ధారణ బట్టి కానీ పేరుని బట్టి కానీ ఏ కేటగిరీ తెలిసిపోతాడు. బి కేటగిరీ వాడికి కూడా ఆ వేషభాష తర్వాత పేర్లను బట్టి బి కేటగిరీ కూడా తెలిసిపోతాడు. సి కేటగిరీ కూడా పేర్లను బట్టి తెలిసిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి రిప్రొడక్షన్ పడిపోయేటువంటి అంటే వాడికి శరీరానికి రుగ్మత కలిగించే పళ్ళు ఇవ్వాలి, శరీరానికి రుగ్మత కలిగించే మందులు ఇవ్వాలి అని పేర్లను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఆ పేర్లను బట్టి వాళ్ళని ట్రీట్ చేయడం అనేది ఒక ఉన్మాదతత్వం స్టార్ట్ అయిపోతుంది బీసీ కేటగిరీలో. ఆ ఉన్మాదతత్వంతో క్రమేణా వాళ్ళని మార్చుకోవడము. తర్వాత ఈ సి కేటగిరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేయాల్సి మీరు మా మతంలోకి జాయిన్ అవుతే మీకు డిస్కౌంట్లు ఉంటాయి, మీరు మా మతంలోకి జాయిన్ అయిపోతే మీకు డిస్కౌంట్లు ఉండవు. మీరు హాస్పిటల్ బిల్ అయినా సరే, ఒక హాస్పిటల్ బిల్ 2 లక్షలు అయిందనుకో, నువ్వు ఏ కేటగిరీ అయితే 2 లక్షల బిల్లు కట్టాలి. అదే మా మతంలోకి జాయిన్గా నీకేం చేస్తామంటే 40,000 డిస్కౌంట్ ఇస్తాం. సో ఇలా ఎర చూపించేసి ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని క్రమేణా కన్వర్ట్ చేసుకుంటా పోతున్నారు, భూములు ఆక్యుపై చేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఏ కేటగిరీలో రాను ఆడవాళ్ళని కూడా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకోసమంటే పిల్లలు పుట్టాలంటే ఆడపిల్లలు ఉండాలి. సో ఆడపిల్లల్ని ఫ్యాషన్ అనే దృష్టితోటి కరప్ట్ చేసేసారు. తర్వాత ఏం చేశారు, ఇంకా ఈ ఏ కేటగిరీ అమ్మాయిలందరినీ కూడా బి కేటగిరీకి సి కేటగిరీ చెప్పారు. మీరు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఏ కేటగిరీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మన మతంలోకి మార్చారనుకోండి, మీకు మన మతం తరఫు నుంచి మన దీంట్లో మన యొక్క ట్రస్ట్ నుంచి మీకు కుటుంబం ఏర్పాటు చేసుకోవడానికి 3 లక్షలు ఇస్తాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇదేంట్రా, ఏ కేటగిరీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం మనకు 3 లక్షలు వస్తాయి కదరా, ఏ కేటగిరీ పిల్లని ఎరేద్దామని కాలేజీల దగ్గర అక్కడ ఇక్కడ పడ్డాము. ఇంత వీళ్ళు ఎట్లాగో సినిమాలు చూస్తారు కాబట్టి కొంచెం ఏదో ఉంటుంది, లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, లవ్ అని చెప్పడము, వీళ్ళని లాగేయడం, తర్వాత వీళ్ళ మతంలోకి మార్చడము, తర్వాత ఇంకే మతం మారితే వీళ్ళు దానిలోకి వచ్చేస్తారు కదా.
ఇంకా రోజు పిల్లల్ని కానీ మిషన్ లాగా తయారు చేయడం, ఇంకా నువ్వు ఎటు పోయేది లేదు, పిల్లని కనాలంతే. ఈ నెల అయిపోయింది, ఈ సంవత్సరం ఒక పిల్లని కన్నామంటే ఒక 2 నెలలు రెస్ట్, మళ్ళీ పిల్లని కావాల్సిందే. మిషన్లు తయారు చేసేసారు వాళ్ళు. ఏంటంటే బి కేటగిరీ వాళ్ళు ఆడపిల్లల్ని ఓన్లీ పిల్లలు కానీ మిషన్ లాగా మాత్రం చూడమని చెప్పారు వాళ్ళకి. సో అలా ఆడపిల్లలు మొత్తం కబ్జా చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి వ్యవస్థలో ఏ కేటగిరీ వాళ్ళకి ఏమీ తెలియట్లే అసలు ఏం జరుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క చెవులు ఏదైతే వింటున్నాయో అవి కేవలము ఎంటర్టైన్మెంట్లే వింటున్నాయి. వాళ్ళ కళ్ళు న్యూస్ ఏవైతే చూస్తున్నాయో, ఏవి చదువుతున్నాయో, ఈ బీసీ కేటగిరీలు ఏవైతే చెప్పారో అవే చూస్తున్నారు, అవే వింటున్నారు. క్రమేణా ఏ కేటగిరీకి ఏం తెలియట్లే, వాళ్ళ చాప కింద నీరు వచ్చేస్తుంది. వాళ్ళ గల్లీలో కూడా వచ్చేసారు. ఒకప్పుడు ఊరి బయట ఉండేవాళ్ళు గల్లీలోకి వచ్చేసారు, గల్లీలో పట్టుకొని చంపేయడం స్టార్ట్ చేశారు. ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళు ఇంట్లోకి దూరి మరీ చంపుతారు. అది తెలియట్లే వాళ్ళకి. బయట ఎవడు చేస్తే మనకేంది అని చెప్పి తెలియట్లే వాళ్ళకి. అయితే ఇంకొక వ్యవస్థ ఏంటంటే ఏ కేటగిరీ లోపలికి వాళ్ళకు కూడా భూములు ఉంటాయి. వాళ్ళ ధర్మం మీద వాళ్ళని కొట్టేయాలి. వాళ్ళకి సంబంధించిన ఆలయాలు కానీ, వాళ్ళకి సంబంధించి వాళ్ళ దైవానికి సంబంధించి, వాళ్ళ ధర్మానికి సంబంధించి ఏవైతే ఉన్నదో వాటి లోపల ఏ డబ్బులు వచ్చినా ప్రభుత్వం మొత్తం తీసుకోవాలి. ఆ ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ఇక్కడికి యూటర్న్ చేయాలి, వీళ్ళకి ఇచ్చేసేయాలి. ఎవరు? బీసీ కేటగిరీకి ఇవ్వాలి. కాబట్టి వీళ్ళ వ్యక్తుల్ని ప్రభుత్వం లోపల పెట్టడం ప్రారంభించేశారు. కానీ ఇండైరెక్ట్ పేరు మాత్రము ఈ ఏ కేటగిరీ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కానీ ఇండైరెక్ట్గా వీళ్ళకు మాత్రమే డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఒక నియమం పెట్టేశారు. ఏంటంటే ఏ కేటగిరీ వాళ్ళు ధర్మ ప్రకారంగా వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ఏవైనా సరే డబ్బులు వేసినా అవి ప్రభుత్వానికి వెళ్ళాలి. ఏ ప్రభుత్వం అంటే అది సెక్యులర్ ప్రభుత్వం. అది అంటే వాళ్ళు కులాలు కానీ మతాలు కానీ ఏవి కూడా చూడకూడదు అన్నమాట. అందరికీ సమానంగా ఇవి పనిచేయాలి. కానీ బీసీ కేటగిరీ వాళ్ళ డబ్బులు మాత్రం ముట్టకూడదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకి మైనారిటీలో అని చెప్పి వాళ్ళకు ఒక హక్కులు కల్పించుకున్నారు వాళ్ళు. ఇలా వ్యవస్థ ఎట్లా పోతుంది అనేది తెలియకుండా, ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండే యంగ్స్టర్స్కి ఏం అర్థం కాలేదు. సోషల్ మీడియా అప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో వీళ్ళని అవేర్నెస్ చేయడానికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఒక 100 మంది 200 మంది, అంతకుమించి ఎక్కువ మంది లేరు. అందులో ధైర్యస్తులు ఒక 100 మంది ఉన్నారు. ఒరే ఈ 100 మంది ఎవడైతే వచ్చారో వీళ్ళని కూడా నరికేయండిరా, వీళ్ళని చంపేయాలి. చంపేసి ఏం చేయాలంటే వాళ్ళు ఉన్మాదులు అని చెప్పి చిత్రీకరించండి మీడియాలో. సో ఏ కేటగిరీ జనము మీడియా ఏది చెప్తుంది వింటారు కదా, చంపేయడము, వాడు ఉన్మాది అని చెప్పేయడం. వాడు చచ్చిన తర్వాత ఇంకేంది, ఇంక అనవసరం. క్రమేణా ఈ ఎవరినైతే చంపిన తర్వాత చూశారో, ఎవరినైతే మీడియాలో పిచ్చోడిని చేసి ఆడిచ్చారో, క్రమేణా ఏమైపోయిందనంటే ఏ కేటగిరీ జనాలకు అర్థమవుతూ ఉన్నా వాళ్ళు భయగ్రస్తులైపోయారు. మనం ఎక్కడ బయట అరుస్తే మనల్ని ఎక్కడ చంపేస్తారో, మనల్ని ఎక్కడ మీడియాలో మనల్ని పరువు తీస్తారో, మనల్ని ఎక్కడ జైలు వేస్తారో అని భయపడడం స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే క్రమేణా వీళ్ళ లోపల ఐకమత్యం మొత్తం తగ్గిపోయింది. ఎందుకోసం అంటే దీంట్లో ఎవడైనా వచ్చి ఒక స్లోగన్ అన్నాడే అనుకో, అరే ఈడి కులమోడరా, ఆడి కులం గురించనే వాడు చెయ్యెత్తుతున్నాడు, ఏదో మనము ఏ కేటగిరీ అంటున్నాడు, ఈడాడి కులం కోసం చేస్తున్నాడు రా అని వేసేయను రా ఫస్ట్, అయిపోయి. ఇంకేముంది, లోపల వీళ్ళందరూ కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు కంచి పాతున్నారు, చుట్టూ కూడా కంచె పాతున్నారు. ఈ ఏ కేటగిరీ జనానికి అర్థం కావట్లే, కంచెలు బాతున్నారు. వీళ్ళకి తెలకుండానే ఆడపిల్లలు లాగేస్తున్నారు. వీళ్ళకి తెలకుండానే వీళ్ళలో ఉండేటువంటి తెలివిమంతుల్ని డబ్బులు ఏరేసేసి తెలివిమంతుల్ని బయటకు లాగేస్తున్నారు. ఏది, మా మతంలోకి రాను అని చెప్పి ఏరేసి లాగేస్తున్నారు. తెలివిమంతుల్ని విదేశాలకు తీసుకెళ్ళిపోతున్నారు. విదేశాలకి వాళ్ళకి ఆఫర్ ఇచ్చేసి విదేశాలు వేసేస్తున్నారు. నువ్వు ఆ దేశం నుండిపో, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు మంచి శాలరీ ఇస్తాం. తెలివిమంతుని తీసుకెళ్ళి విదేశాల్లో పడిస్తున్నారు. ఆడపిల్లని తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో వేసేసుకుంటున్నారు. ఫైనల్గా మార్కెట్లో కూడా వీళ్ళు దూరిపోయారండి. దూరిపోయి రైతులు కష్టపడి సంపాదించేంత ఏ కేటగిరీ వాళ్ళే. బి కేటగిరీ వాడు నాగలి పట్టడు, సి కేటగిరీ వాడు నాగలి పట్టడు, ట్రాక్టర్ దున్నాడు. సి కేటగిరీ బిజినెస్లోనే ఉంటాడు, బి కేటగిరీ మార్కెట్లోనే ఉంటాడు, వాడు హవాలా దందా చేయడంలోనే ఉంటాడు. బి కేటగిరీ వాడు ఎవ్వడు నాగలి ముట్టడు. సి కేటగిరీ వాడు మాత్రమే నాగలు పడతాడు. ఏ కేటగిరీ వాడు మాత్రమే నాగలు పడతాడు. ఏ కేటగిరీ వాడు నాగలు పట్టడము, వాడు పంట పండించడము, బి కేటగిరీకి వచ్చేసి అమ్మేయడము. బి కేటగిరీ వాడు ఏం చేస్తాడు అంటే సి కేటగిరీ వాడికి ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేపిస్తాడు.
సో బీసీ కేటగిరీ కాదు ఏంటంటే ఖాయిగా కూర్చొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఏదైతే ట్యాక్సేషన్ ఏదైతే బిజినెస్లో కట్టానో దాన్ని ఏం చేస్తారంటే మేము ట్యాక్స్ బెనిఫిట్ కింద వాళ్ళ ట్రస్ట్లోనే డబ్బు మార్చేసుకుంటారు. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? వాళ్ళ ట్రస్ట్ లోపలికే మార్చుకుంటారు. వీళ్ళు ఏదైతే బిజినెస్ ద్వారా ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా మందిరాలకు వాళ్ళకి సంబంధించిన దానికి వీళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ కింద మార్చేసుకుంటారు. అట్లా చట్టాలు మంచిగా బ్రహ్మాండంగా రాసుకున్నారనమాట. ఇంకా డబ్బులు బయటకు పోవు, వీళ్ళవి అక్కడనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ మతాన్ని పెంచుకుంటూ పోతారు. ఎంత అద్భుతమైన స్టోరీ కదా, ఇంత అద్భుతంగా స్క్రీన్ ప్లే. ఇది రాసినోడిని గ్రేట్ అనాలి కదా. సో స్టోరీ బాగుందా? సో ఇప్పుడు ఏమైపోయిందనంటే క్రమేణా 2020 సంవత్సరానికి ఏ కేటగిరీ జనము 62% పడిపోయారు. ఏది పేరుకే ఏ కేటగిరీ 62%, కానీ ఏ కేటగిరీలో ఇప్పుడు ఉన్నది కేవలము 20% మాత్రమే. ఆ 62%లో 42% కరప్టెడ్ మైండ్లే ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఎవడైనా ఏ కేటగిరీ ధర్మం గురించి కానీ ఏమైనా అంటే కనుక అది సినిమాలో ఏది చూపిస్తే దానికే అనుకుంటారా, దానికి ఎందుకురా అంతగానో ఇరవిగడం నువ్వు, సినిమాలాగా చూడు. ఓరి పిచ్చోడా, అది సినిమా కాదురా, అది నిన్ను హేళన చేస్తున్నారా అని చెప్తే అరే నువ్వు మతోన్మాదివి నువ్వు. సరే, ఏ కేటగిరీ ఎవరినైతే కనుక పూజనీయంగా చూస్తారో, ఎవరినైతే గొప్ప వాళ్ళు అంటారో వాడిని తీసుకెళ్ళి వాడి మీద రేప్ కేసులు పెట్టేయాలి. వాడి మీద ఒక అమ్మాయిలను ఎరేసేయాలి, వాడిని తీసుకపోయి లోపల వేసేయాలి కాన్స్టిట్యూషన్లో. ఈడు రేప్ చేసిండు, ఈడు అమ్మాయితో తిరిగిండు, ఈడు అమ్మాయిల ఇది అని చెప్పాలి. ఏ కేటగిరీ జనం అరే ఈడు అమ్మాయిలు ఎంట పడుతున్నాడు రా, ఈడు మంచోడు కాదు, అరే నీకు మంచి చెప్తున్నాడు రా అబ్బాయి, మంచి చెప్పింది రా, అండి కావాలని మిమ్మల్ని పిచ్చోళం చేసేస్తున్నారా అంటే అడిగి తెలియదు ఏ కేటగిరీ వాడికి. ఇలాగే ఏ కేటగిరీ వాళ్ళకి మొత్తం కూడా రాను ఏమైపోతారంటే ఏ కేటగిరీలో వీళ్ళు రాను తక్కువైపోతున్నారు. ఆల్మోస్ట్ తక్కువైపోయారు. కానీ వీళ్ళ టార్గెట్ బీసీ డి కేటగిరీ వాళ్ళు ఏంటంటే కనుక కరెక్ట్గా 2030 సంవత్సరానికి మనం పెరుగుతాము. వీళ్ళని రాను క్రమేణా వీళ్ళని బానిసలుగా మార్చేయాలి, పూర్తిగా బానిసలుగా మార్చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా. బీసీ కేటగిరీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దేశంలో అష్టదిగ్బంధనం చేసేసారు. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు మొత్తం ఆక్యుపై చేశారు. రెండవది హెల్త్ సిస్టమ్ ఆక్యుపై చేసేసారు. మూడవది భూ వ్యవస్థ రెవెన్యూ మోస్ట్లీ వాళ్ళే ఆక్యుపై చేశారు. నాలుగవది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అది వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఐదవది రక్షణ వ్యవస్థ, దాంట్లోనూ డి కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ నుంచి సిగ్నల్ రాగానే వాళ్ళు ఒకసారి సమ్మె చేసేస్తారు డి కేటగిరీ. నెక్స్ట్ ఆహారం, తినేటువంటి ఆహారం మార్కెటింగ్ రంగంలో వాళ్ళే ఉన్నారు. ఆహారము కొనేది వాళ్ళే, ఆహారం పంచేది వాళ్ళే. ఆహారం పంచేటప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తారు. దానికి ఒక వాళ్ళు పేరు పెట్టుకున్నారు, బలాలను ఒక పేరు పెట్టుకున్నారు. ఆ బలాలన్న పేరు ప్రకారంగా వాళ్ళు ఆహారం పంచుతారనమాట. అంటే ఈ ఏ కేటగిరీ సంబంధించిన వాడు చూడగానే తెలిసిపోతాడు వాడు ఏ కేటగిరీని. వాడికి ఏ పండ్లు ఇవ్వాలో అవే పండ్లు ఇస్తారు. అవి తింటే ఇంకా వాడికి పిల్లలు పుట్టరు, ఇంకా వాడికి రోగాలు వచ్చేస్తాయి. సో అలా ఒక వ్యవస్థగా ఒక అష్టదిగ్బంధనం చేసుకొని వీళ్ళని మొత్తం మీడియం, ఇంకొక దిగ్బంధనం ఏంటంటే మీడియా 8వ విభాగం, మీడియా విభాగం, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దాంట్లోనూ ఈ మొత్తం మీద 8 దిగ్బంధనం అయినప్పుడు ఒక్క మొగోడు మాత్రం వచ్చాడు. ఇది తెలుసుకున్న ఒక మొగోడు వచ్చాడు. ఆ మగాడు ఫైట్ చేయడానికి వస్తున్నాడు, కానీ ఈ ఏ కేటగిరీ సచిన వాళ్ళకి అర్థం కావట్లే. మా కోసం ఒకడు వచ్చాడు యుద్ధం చేస్తున్నాడు అని అర్థం కావట్లే. ఆయన మీద కూడా మన్నేస్తున్నారు, బురదలు వేస్తున్నారు, అని వేస్తున్నారు, కానీ ఆయనకి ఎంత చెప్పాలి ఆయనకు అర్థం కావట్లే. ఏ కేటగిరీకి ఒక హీరో ఉన్నాడు, కానీ ఆ హీరో ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లే. సో రాను ఏ కేటగిరీ వాళ్ళ పరిస్థితి నాశనం అయిపోతుంది అనేది ఆ హీరోకి తెలుసు. కష్టపడుతున్నాడు ఆ హీరో. మరి ఆ హీరో గెలుస్తాడా, ఓడిపోతాడా? ఆ హీరో వీళ్ళందరినీ ఐక్యం చేయాలి. ఏ కేటగిరీ జనాల్ని మొత్తం కూడా ఐక్యం చేయాలి. ఐక్యం చేయడానికి ఏ కేటగిరీ జనాలు ఒప్పుకోరు. ఎందుకోసం అంటే వాళ్ళ లోపల రిజర్వేషన్ కొట్లాడుతున్నాయి కదా. ఒరే ఈ బీసీ కేటగిరీలు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి, కుల పిచ్చోళ్ళు చేసి మిమ్మల్ని మొత్తం కూడా మీ లోపల మీకు తాకలాడి పెడుతున్నారా, అది ఒక్కసారి తీసేద్దాం రా, మనం అందరం కలిస్తే ఇలా ఆట ఆడించచ్చురా అని అంటే నై చల్తా అని అంటారు. సో వాట్ విల్ బీ క్లైమాక్స్?
నా స్టోరీ ప్రకారం ఏంటంటే క్లైమాక్స్ అకార్డింగ్ టు ఇదే గనక ప్రాసెస్లో వెళ్ళి ఆ హీరో గనక ఫెయిల్ అయిపోతే బీసీ కేటగిరీలో అద్భుతంగా ఆ దేశాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. ఏ కేటగిరీ వాళ్ళ స్త్రీలందరినీ ఆక్యుపై చేసుకుంటారు, భూములన్నీ ఆక్యుపై చేసుకుంటారు, వాళ్ళందరినీ లేబర్ చేసేస్తారు. ఇంకా ఏ కేటగిరీ ఇంకా జీవితంలో పైకి రానియకుండా చేసేస్తారు. సో ఇది స్టోరీ, నేను అనుకుంటున్న స్టోరీ. యాక్చువల్లీ ఇదే జరగాలి. సో ఈ స్టోరీలో ఏమైనా ట్విస్ట్ చేద్దామా, మరి ఏ కేటగిరీ అకార్డింగ్ టు ఓడిపోవాలి, బికాజ్ వాళ్ళలో ఐకమత్యం లేదు కాబట్టి ఓడిపోవాలి. వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళకి నమ్మకం పోయింది, వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకి నమ్మకం పోయింది, వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళకి వేరేవాడెవడో బయట వచ్చి కొడుతున్నాడు అన్న వాళ్ళు నమ్మరు, ఎవడన్నా చెప్పినా వాడిని చంపేస్తారు ఫస్ట్. సో ఈ ఏ కేటగిరీ బతికేది ఎలా? మీ దగ్గర సొల్యూషన్ ఉందా? ఏమో, మీరు మంచి మంచి సినిమాలు చూస్తారు, బాహుబలి చూశారు, అవి చూశారు, ఇవి చూశారు. ఏ కేటగిరీ బతికి బయట కడతారా లేదా గెలుస్తారా? బీసీ కేటగిరీతోటి వాళ్ళు ఎలా గెలవాలి? ఈ స్టోరీకి మీరు స్క్రీన్ ప్లే మీరే రాయండి, ట్విస్ట్ మీరే రాయండి, చూద్దాం. సెప్టెంబర్ 7, 2021 ఏం జరగబోతుంది? అద్భుతం జరగబోతుంది, కానీ ఏం జరగబోతుంది నాకు తెలీదు. సెప్టెంబర్ 7, 2021 ఏం జరగబోతుంది తెలుసుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.